పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని కళ్యాణ మండపంలో కలకలం రేగింది. రెండో పెళ్లి చేసుకోబోతున్న భర్త సురేంద్ర మోహన్ మొదటి భార్య మహేశ్వరి అడ్డుకుంది. 10 ఏళ్ల క్రితమే తను పెళ్లి చేసుకున్నాడని, 5 ఏళ్ల కూతురు కూడా ఉందని మొదటి భార్య మహేశ్వరి ఆరోపిస్తోంది. ₹1 కోటి తీసుకున్నారని కూడా మహేశ్వరి చెప్తోంది. పెళ్లి మండపం నుంచి సురేంద్ర మోహన్ పరారయ్యారు. మహేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, ఏం జరుగుతోంది అక్కడ? ఈ ఘటనపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ద్వారకా తిరుమల పెళ్లి కళ్యాణ మండపంలో ఒక పెద్ద కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. 2004 సంవత్సరంలోనే తనకు వివాహం అయింది. రాజమండ్రికి సంబంధించిన లంకా సురేంద్ర మోహన్ తనను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత తనకు ఒక పాప కూడా పుట్టింది. ప్రస్తుతం పాప వయసు 6 ఏళ్ల వయసు ఉంటుంది అని చెప్పి ఒక మహిళ, అంటే ఉమామహేశ్వరి అనే ఒక మహిళ ఈ పెళ్లి కళ్యాణ మండపానికి రావడం జరిగింది. వెంటనే బంధువుల్లో కానీ లేదంటే కనుక పెళ్లి కొడుకు మొత్తం అందరూ కూడా ఒక విధమైన కలకలం రేగడంతో ఈ అమ్మాయిని చూసిన తర్వాత ఆ పెళ్లి కొడుకు కూడా పరారవడం జరిగింది. మొత్తం చూసుకున్నట్టే కనుక మనకు అందుతున్న సమాచారం మేరకు సుమారు అంటే 10 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయికి ఈ సురేంద్ర మోహన్తో పెళ్లి అయినట్టుగా తెలుస్తుంది. వైజాగ్ సంబంధించిన ఈ ఉమామహేశ్వరి పెద్దలు కుదిర్చిన వివాహంగానే మనం చెప్పుకోవచ్చు. అంటే రాజమండ్రికి సంబంధించిన సురేంద్ర మోహన్ విశాఖపట్నంలో 10 ఏళ్ల క్రితం ఒక టీచర్గా పనిచేసినట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో పెద్దలు ఈ వివాహం కుదిర్చి కట్నం కింద 2 లక్షలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ తరువాత వీళ్ళందరూ కూడా అంటే ఫ్యామిలీగా ఉన్న అంటే సురేంద్ర మోహన్ కావచ్చు లేదంటే ఉమామహేశ్వరి ఇద్దరు కూడా అంటే ఉమామహేశ్వరి కూడా ఎంఎస్సీ చదువుకున్న తర్వాత ఆమెను ఉద్యోగం రావడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏదో వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ రీత్యా ఇద్దరు కూడా హైదరాబాద్ వెళ్ళి కాపురం పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇతను ఉద్యోగం పూర్తిగా వదిలేసి ఇంట్లోనే ఉండేవాడిగా కూడా మనకి తెలుస్తుంది. ఆ తర్వాత ఉమామహేశ్వరిని తరచూ వేధించడం, అదనపు కట్నం కోసం కావచ్చు లేదంటే కనుక ఇతరత్ర ఎవరితో ఫోన్లో మాట్లాడినప్పటికీ కూడా అతను వేధించేవాడిగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే భర్త పెట్టే చిత్రహింసలు భరించలేని ఆమె సుమారుగా 3 సంవత్సరాల క్రితం హైదరాబాద్లోని పోలీస్ స్టేషన్లో 498 కింద కేసు నమోదు చేయడం జరిగింది. తనను భర్త దారుణంగా హింసిస్తున్నాడని కూడా ఆమె ఆరోపించడం జరిగింది. ఆ ఫిర్యాదులు పోలీసులు స్వీకరించి దర్యాప్తు కూడా ప్రారంభించి ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఆ భర్తలో ఎటువంటి మార్పు రాలేదు. మరోవైపున ఆమె ఆరోపిస్తున్నట్టుగా సుమారుగా ₹1 కోటి మేరకు అంటే భారీగా తనకు ఆస్తి ఉంది. సుమారు ₹1 కోటి మేర భర్త తనను మోసం చేసి కాజేసినట్లుగా కూడా ఆమె ఆరోపిస్తుంది. అయితే భార్య నుంచి అతను ఈ కేసులు నడుస్తుండగానే భార్య నుంచి హైదరాబాద్ నుంచి పరారైపోయి అతను వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులు ఉన్న సమయంలోనే అతను భార్య ఉండగానే విడాకులు తీసుకోకుండానే ద్వారకా తిరుమలలో మరోమారు రెండో పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలోనే ఆ మహిళ ఈ విషయాన్ని తెలుసుకుని ద్వారకా తిరుమల రావడం జరిగింది. ద్వారకా తిరుమలలో పెళ్లి జరుగుతున్న సమయంలోనే పెళ్లి తంతు మరో 5 నిమిషాల్లో ముగుస్తుందన్న సమయంలోనే ఆమె రావడంతో భర్త ఒకసారిగా నిశ్చేష్టుడైపోయినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత భర్తను నిలదీయడం, అతన్ని దాదాపుగా కుట్టినంత పని చేయడంతో అక్కడ ఉన్న బంధువులందరూ కూడా మహిళను అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఇదే విషయాన్ని ఆమె భీమడోలు పోలీసులకి అదేవిధంగా ద్వారకా తిరుమల పోలీసులు కూడా తెలియజేయడం జరిగింది. భీమడోలు పోలీసులు వెంటనే అంటే భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలియజేయడంతో ఆయన వెంటనే పోలీసుల్ని పంపించడం కూడా జరిగింది. వెంటనే పోలీసులు కూడా ద్వారకా తిరుమల కళ్యాణ మండపాన్ని చేరుకున్నారు. ఇద్దరిని కూడా సర్ది చెప్పి వెనక్కి పంపించినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు దీని మీద ఉమామహేశ్వరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు కూడా చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదును పూర్తిగా పరిశీలించిన తర్వాత దర్యాప్తు చేసి మేము పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పి ఆ మహిళకి హామీ ఇచ్చి పోలీసులు వెనక్కి పంపించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే కనుక భర్త మాత్రం ఇప్పుడు పోలీసుల అదుపులో లేడు. ప్రస్తుతం పోలీసులు అతను కూడా వదిలేసినట్టుగా తెలుస్తుంది. భార్య ఫిర్యాదు ఇచ్చినప్పుడు కూడా భర్తను పోలీసులు పట్టించుకోకుండా వదిలేసినట్టుగా కూడా మనకి ఒక విధమైన సమాచారం అందుతుంది. అయితే దీని మీద పోలీసులు ఇంకా నిర్దిష్టమైన సమాచారం సేకరించాల్సి ఉంది. హైదరాబాద్లో ఈ గొడవ జరగడం, ఒకవైపున హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా ఉండడంతో అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే మేము ఈ దర్యాప్తులో ముందడుగు వేయగలుగుతామని కూడా ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. ఒక విధంగా చూసుకున్నట్టయితే కనుక భార్య బతుకుండగానే పెళ్లి చేసుకున్న తర్వాత అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని బంధువుల సమస్యలను అందరి సమస్యలను పెళ్లి చేసుకున్న తర్వాత వేధించి అదనపు కట్నం కోసం వేధించిన తర్వాత మళ్ళీ మరోమారు ఎటువంటి ఓకే నాకు అర్థమవుతుంది. మరోవైపు మనకి ఉమామహేశ్వరి ఫోన్ లైన్లోకి సిద్ధంగా వచ్చారు, అటు అందుబాటులోకి వచ్చారు. ఆవిడతో మాట్లాడదాం. ఉమామహేశ్వరి గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. సురేంద్ర మోహన్ రెండో పెళ్లి చేసుకుంటుండగా మీరు వెళ్ళి అడ్డుపట్టవు, ఇవన్నీ విజువల్స్లో చూస్తున్నాం. అతనికి మీకు ఎంతకాలం పెళ్ళైందండి? 10 ఏళ్ల క్రితం పెళ్ళైందని కూడా సమాచారం అందుతోంది, నిజమేనా? అవునండి, రెండో పెళ్లి జరుగుతుంది. 498 కేసు ఉంది హైదరాబాద్ లో. రెండో పెళ్లి జరిగిపోయిందండి. పెళ్లి జరిగిపోయిందండి? జరిగిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే అతను మీతో ఇంకా విడిపోలేదా, లేకపోతే మీతో దూరంగా ఉంటున్నారా? అసలు ఏం జరిగిందమ్మా?
కేసు నడుస్తుందండి, కానీ ఇంకా అతను డైవర్స్ తీసుకోలేదు ఇంకా. ఓకే, అంటే అతనితో మీరు కలిసి ఉండాలనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? సార్ అది ఇంకా నేనేమి కన్క్లూజన్ కి రాలేదు ఇంకా. ప్రస్తుతానికి అయితే కేసు నడుస్తుంది. కేసు నడుస్తుండగా అది చట్టరీత్యా నేరం. అవునండి, కేసు నడుస్తుండగా విడాకులు తీసుకోకుండా ఇంకో పెళ్లి చేసుకోవడం నేరం తెలిసిందే. కానీ అతను ఏం చెప్తున్నాడు? సురేంద్ర మోహన్ ఏం చెప్తున్నారు? అతను ఏమీ చెప్పలేదండి, మరి నాకేమీ తెలియకుండా సీక్రెట్ గా చేసుకున్నాడండి. మీకు ఎలా వచ్చిందండి సమాచారం? నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, అంతే. ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను చేయవలసిన యాక్షన్ నేను తీసుకున్నాను. ఓకే, అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? అతన్ని విడిచిపెట్టినట్టుగా తెలుస్తోంది. అతను పోలీసులు అదుపులో కూడా ఇప్పుడు లేడు. మరి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు పోలీసులు కూడా ఏమీ రియాక్షన్ తీసుకోలేదు. సో దే షుడ్ టేక్ ద యాక్షన్ ఇమీడియట్లీ. ఓకే, ఏం చెప్తున్నారు? అంటే పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోకుండా అతను విడిచిపెట్టారని ఏం కారణం చూపిస్తున్నారు? నాకు తెలిసి పోలీసులకి వాళ్ళు ఏదో బ్రైక్ చేస్తున్నారు. ఓకే, సదరు సురేంద్ర మోహన్ కి మీకు వివాదం ఏంటమ్మా? అతను డౌరీ నా దగ్గర 2 lakhs డౌరీ తీసుకొని మ్యారేజ్ చేసుకున్నాడండి 2004 లో. ఓకే, సో హీ వాజ్ లైక్ 10 years వరకు అతను ఖాళీగా కూర్చొని ఉన్నాడు. నా డబ్బులు తింటూ నేను పోషించేసి నా డబ్బులతోని ఆస్తులు కొనుక్కున్నాడు. నా ఆస్తులన్నీ జప్తు చేశాడు. దగ్గర 1 కోటి రూపాయలు. అంటే ఇప్పుడు ఆస్తుల తగాదాలేనమ్మా, లేకపోతే మిమ్మల్ని అంటే కట్నం కోసం వేధిస్తున్నాడా? అతని మీద ఏం కేసు ఉంది? 403 అని చెప్పారు సెక్షన్. ఏంటండి? ఏం తగాదా? అంటే ఆస్తుల గొడవలు ఉన్నాయా, లేకపోతే మిమ్మల్ని కట్నం కోసం వేధిస్తున్నాడా? తీసుకొని వెళ్ళిపోయాడు. ఓకే, ఓకే, అంటే 403 సెక్షన్ కింద కేసు ఉందని చెప్పారు. అతని మీద ఏంటంటే వరకట్నపు వేధింపులా ఏంటి చెప్తున్నారు? వరకట్నం కేసు ఉందండి. ఓకే, మళ్ళీ డబ్బుల గురించి మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటున్నాడు. అదే డబ్బు కోసం వేరే పెళ్లి చేసుకుంటాడు. మీరు వెళ్ళి ఆపడానికి కారణం ఇంకో మహిళ అన్యాయం జరగకూడదనా, మీకు జరగాల్సిన న్యాయం గురించి మీరు ఆపారా? ఏంటమ్మా? హలో, మీరు వెళ్ళారు, సక్సెస్ఫుల్గా పెళ్లినైతే ఆపగలిగారా, లేదా పెళ్లి జరిగిపోయిందని చెప్తున్నారు. మీ పాయింట్ అక్కడ వేరే మహిళకు అన్యాయం జరగకూడదనా, మీకు న్యాయం జరగాలని? అన్యాయం జరగకూడదని ఆపానండి. తర్వాత నాకు న్యాయం జరగాలి కదండి. అవునమ్మా. సో మీ పేరెంట్స్ ఏం చెప్తున్నారు? సో ఈ తగాదంతా కొలుక్కొచ్చే అవకాశం ఉందా, లేకపోతే లీగల్గానే వెళ్ళదలుచుకున్నారా? ఏంటండి? ఈ సమస్యకు పరిష్కారం మీలో మీరు పరిష్కరించుకోదలుచుకున్నారా, లీగల్గా వెళ్ళదలుచుకున్నారా? లీగల్గా వెళ్తానండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఫోన్ లైన్లో కూర్చున్నాం. వినాయక్.